ఈ ప్రశ్నలన్నీ 2022లో జరిగిన అఫీషియల్ పేపర్‌లోని ప్రశ్నలు. మన ఛానల్‌లో చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడీఎఫ్ ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్‌లో. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ఏ ఫెన్సింగ్ ఆఫ్ రెక్టాంగిల్ అంట. ఏరియా 100, రెక్టాంగిల్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అండ్ వన్ సైడ్ ఆఫ్ ఏ లెంత్ 20 ఎట్ ఏ రేట్ ఆఫ్ 30 పర్ మీటర్. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 30 మల్టిపుల్ అవుతుంది. ఇవన్నీ 30 మల్టిపుల్సే. ఇప్పుడు సమ్ చేద్దాం. ఏరియా 100 అన్నాడు, లెంత్ 20 అన్నాడు. అప్పుడు బ్రెడ్త్ ఏమవుతుంది? 100/20 అంటే 5. సో నాకు బ్రెడ్త్ ఉంది, లెంత్ ఉంది. అడిగింది ఏంటిది? పర్ మీటర్ అంతని. కానీ ఫెన్సింగ్ అన్నాడు కదా, అంటే చుట్టుకొలత 2 × L+B రెక్టాంగిల్ చుట్టుకొలత ఫార్ములా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి. 2 × లెంత్ 20, బ్రెడ్త్ 5, 20కి 5 కలిపితే 25. ఎంత? 25 రోజులు 50. 50 చుట్టుకొలత. పర్ మీటర్ ఎంత? 30. ఆన్సర్ ఎంత? 50 30లు 5 3 15. సెకండ్ ఆప్షన్. మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఛానల్కి కొంచెం రీచ్ వస్తుంది. 1 + √3 1 - √3 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్. జనరల్గా ఈ సమ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక ఫార్ములా అయితే తెలిసి ఉండాలి. ఆ ఫార్ములా ఏంటంటే నోట్ చేసుకోండి. x² - a + b × x + ab = 0. ఏ అంటే ఏంటి? బి అంటే ఏంటి? ఏ అంటే 1 + √3, బి అంటే 1 - √3. ఈ ఏబి ఇవేంటివి? 1 + √3 1 - √3 రూట్స్. సో x² - a + b అంటే 1 + √3 + 1 - √3 × x + ab 1 + √3 × 1 - √3 = 0. ఇప్పుడు x² - √3 + √3 - √3 క్యాన్సిల్ పోతుంది. అప్పుడు నాకు ఏమొస్తుంది? ఒకటికొకటి కలిపి 2x. ఇప్పుడు ఆప్షన్ చూడాలి. x² - 2x అంట. ఇది కాదు, ఇది కాదు. ప్లస్ దీన్ని మీరు గమనించండి. ఇది a + bలో ఉంది, ఇది a - bలో ఉంది. ఫార్ములా a + b × a - b 1 + √3 × 1 - √3 అంటే a² - b². చూడండి, 1² - √3 హోల్ స్క్వేర్ = 0. x² - 2x 1² అంటే 1 కదా. √3 హోల్ స్క్వేర్ అంటే √3 × √3 ఎంత? 3 = 0. అప్పుడు x² - 2x -3లోంచి 1 తెస్తే -2 = 0. ఎక్కడుంది ఇది? ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, కొంచెం కేర్ఫుల్గా డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. ఈ 2 ట్రయాంగిల్స్, ఇవి 2. ఇక్కడ ఏమన్నాడంటే ఏబిసి డిఈఎఫ్ సిమిలర్ అన్నాడు. అంటే నేను ఎక్కడైతే ఏ రాశానో అక్కడే డి రాయాలి. నేను ఎక్కడైతే బి రాశానో అక్కడే ఈ రాయాలి. నేను ఎక్కడైతే సి రాశానో అక్కడే ఎఫ్ రాయాలి. ఇలా అయితేనే ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని అర్థం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే సమ్లో ఏమిచ్చాడు? 2ab = డిఈ అన్నాడు. నేను దీన్ని బట్టి ఏం రాస్తాను? ab/డిఈ = 1/2. అంతే కదా. బీసీ = 8 అన్నాడు. ఇదిగో 8. ఈఎఫ్ ఎంత? సమ్ అయిపోయింది. కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటే వాటి యొక్క సైడ్లు కూడా సమానం అని అర్థం. అంటే ఏబి ఎంత ఉంటుందో డిఈ అంతే ఉంటుంది, బీసీ ఎంత ఉంటుందో ఈఎఫ్ అంతే ఉంటుంది. అంటే సైజు సమానం అని అర్థం. ab/డిఈ = ఫస్ట్ ఏబి రాశాను, ఇక్కడ డిఈ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను బీసీ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటిది? ఈఎఫ్. ఏబి అంటే ఎంత? 1. డిఈ అంటే ఎంత? 2.
బీసీ అంటే ఎంత 8 అని ఇచ్చాడు. ఈఎఫ్ నాకు కావాలి. ఇప్పుడు ఈఎఫ్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ అయ్యి 8 రోజులు 16. సెకండ్ ఆప్షన్. మళ్ళీ చెప్తున్నాను, 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఎప్పుడైనా అంటే ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అక్కడ కూడా సేమ్ తీసుకోవాలి. మిస్టర్ సక్సేనా బాట్ సమ్ పెన్స్ అట్ 150 పర్ డజన్. కాస్ట్ ప్రైస్ 150 రూపాయలు ఇచ్చాడు. ఏంటివి? పర్ డజన్ అంట. ఈ సోల్డ్ ఈచ్ దెమ్ 12. సెల్లింగ్ ప్రైజు ఈ సోల్డ్ ఈచ్ దెమ్ అట్ 15. ఓకే, సెల్లింగ్ ప్రైస్ 15 రూపాయలు అంట ఒక్కొక్కటి. కానీ కాస్ట్ ప్రైస్లో పర్ డజన్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ కూడా పర్ డజన్ తీసుకోవాలి కదా. 15 12 ఎంత? 180. వాట్ ఈస్ దిస్ ప్రాఫిట్ ఆర్ లాస్? 150 రూపాయలకు కొన్నాను, 180 రూపాయలకు అమ్మాను అంటే ప్రాఫిటే కదా. ఇది తీసేసా. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 180లో నుంచి 150 తీస్తే 30 బై కాస్ట్ ప్రైస్ 150 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 3 ఎక్కంలో 15 5 సార్లు. 5 ఎక్కం 100లో 20 సార్లు. ఫస్ట్ ఆప్షన్. 2 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆఫ్ లెంత్ 320 and 380 meters started moving from Ahmedabad to Delhi at the same time. 2 ట్రైన్లు ఉన్నాయి, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. వాటి స్పీడ్ని మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇది బేసిక్ పాయింట్. అలా కాకుండా 2 ట్రైన్లు ఇలా ఆపోజిట్గా వెళ్తున్నాయి, వాటి స్పీడ్ని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇక్కడ ఏంటి? 2 ట్రైన్లు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయి. సో మన స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. స్పీడ్స్ ఎంత ఇచ్చాడు? 84 42. సో 84లోంచి 42 చేస్తే ఎంత? 42 వస్తుంది. స్పీడ్ వచ్చింది. ఇన్ హౌ మెనీ సెకండ్స్ అన్నాడు. 84 42 ఎలా ఉంది? కిలోమీటర్ పర్ అవర్స్లో ఉంది. నాకు ఇక్కడ సెకండ్స్లో అడిగాడు. సో నా 42ని మనం ఏం చేయాలి? 5/18తో మల్టిప్లై చేయాలి. సో నాకు స్పీడ్ వచ్చేసింది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇది స్పీడు. డిస్టెన్స్ ఎంత అన్నాడు? 320 380 కలిపితే ఎంత? 700. డిస్టెన్స్ వచ్చేసింది. అడిగింది హౌ మెనీ సెకండ్స్ బై టైం. టైం ఎలాగే రాశా. ఏడో ఎక్కంలో 100, ఏడో ఎక్కంలో 700 100 సార్లు. ఏడో ఎక్కంలో 42 6 సార్లు. 6 ఎక్కంలో 18 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. ఈ 5వ ఎక్కంలో ఈ 100 20 సార్లు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 20 × 3 ఈక్వల్ టు 9. 23 ఎంత? 60. థర్డ్ ఆప్షన్. ఇన్ అప్రాక్సిమేట్ పర్సంటేజ్. అప్రాక్సిమేట్ అన్నాడు, ఇంచుమించు వచ్చినా పెట్టవచ్చు. టోటల్ స్పెండింగ్ ఈజ్ స్పెంట్ ఆన్ సెక్టర్ ఎస్ అంట. ఇదిగో ఎస్. ఎస్ అంటే ఏముంది? అన్ని ఇలా అడ్డగీతలు ఉంది అంటే 95 డిగ్రీలు ఇచ్చాడు. సర్కిల్ మొత్తం ఎన్ని డిగ్రీలకు సమానం? 360 డిగ్రీలకు సమానం. అడిగింది ఏంటిది? పర్సంటేజ్. ఇదిగో పర్సంటేజ్లో అడిగాడు. ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 2 ఎక్కంలో 36 18 సార్లు. 2 ఎక్కంలో 10 5 సార్లు. 95 5లు ఎంత? 5 5లు 25, 9 5లు 45. 475/18. 18 రోజులు 36. ఆన్సర్లు చూద్దాం. సో 2తోనే ఉంది. 47లోంచి 36 పోతే ఎంత? అవి ఒక 7, ఇవి ఒక 4, 115. క్లియర్? సో ఖచ్చితంగా 18 3 57 ఇదైతే కాదు. 18 5 90 ఇదైతే కాదు. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. 115లో 18 పోతుందా? పోదు కదా. ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్. x + 7x, x + 5, x + 6. ఇఫ్ x = 3 4వ అనుపాతాన్ని కనుగొనండి. అంటే 4th ప్రపోర్షనల్. అసలు 4th ప్రపోర్షనల్ అంటే ఏంటి? ఫార్ములా b × c/a. ఇది తెలిస్తేనే మీరు సమ్ చేయగలరు. ఇప్పుడు చేద్దాం రండి. x + 7 అంట, x + 5 అంట, x + 6 అంట.
ఎక్స్ ఈక్వల్ టు 3 అంట. ఇది ఎక్స్ ప్లస్ 7x. ఓకే. 7 ఎక్స్ ప్లేస్లో 3 పెడితే 7 3 21. 21కి ఇక్కడ ఇంకో 3 కలిపితే 24. మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 3 పెడితే 8. ఎక్స్ ప్లేస్లో 3 పెడితే 9. ఫార్ములా ఏంటి ఫోర్త్ ప్రపోర్షన్కి? బి ఇంటూ సి బై ఏ. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే బి ఇంటూ సి 8 ఇంటూ 9 బై ఏ 24. 8 ఎక్కువ 24 3 సార్లు 3 3 9. ఫస్ట్ ఆప్షన్. ఒక సెకండ్ నాకు ఒక లైక్ కొట్టండి. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చితే మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.